వ్లాగ్ వచ్చేసి డియోమాలి అండి. ఆల్రెడీ డియోమాలిలోనే ఉన్నాము, ఇక్కడి నుంచే వ్లాగ్ చేస్తున్నాను. సో చూసేయండి, సరేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? సో మార్నింగ్ 2:30కే లెగిసి అయితే మేమందరం రెడీ అయిపోయాం అన్నమాట. సో నైట్ ఆ దారిలో వెళ్తున్నప్పుడు అసలు ఎవరూ లేరు, ఒక్క మనిషి కూడా. ఎక్కడో ఒక్క మనిషి కనిపించేవారు. మాకైతే చాలా భయం వేసింది. మాకైతే చెప్తున్నప్పుడు అందులో అక్కడ పొడి చేసుకుంటారు, దొంగతనాలు అవుతాయి, అవి అవుతాయి ఇవి అవుతాయి అంటే చాలా భయం వేసింది. మేమైతే ఏసురత్నం చేయం అనుకొని దేవుణ్ణి తలుచుకుంటూనే వెళ్ళాము డియోమాలికి. ఎప్పుడు వస్తుంది డియోమాలి అనుకొని కరెక్ట్గా 6:15కి అయితే రీచ్ అయిపోయామండి అక్కడికి. వెళ్తున్నప్పుడు అయితే డియోమాలి ఆ ఘాటి ఎక్కుతాం కదా, అబ్బా సన్సెట్ ఉంది చూడండి, ఎంత బాగుందండి, అంత బాగుంది. అక్కడే టెంట్స్ వేసుకొని ఉన్నారు వాళ్ళు. మాకు తెలియలేదు అక్కడ టెంట్స్ వేసుకొని ఉంటారు అని, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. సో ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు టెంట్స్ తీసుకొని వెళ్ళిపోతాము అని అనుకున్నాము. సో చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే మాకు అరకులోనే చాలా చలి ఉంటుందని తెలుసు. ఈ ఇయర్ ఇంకా చలి ఉంది, ఎందుకంటే మా ఊరే కాబట్టి. కాకపోతే మంచు అన్నది మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ లేదండి, చాలా తక్కువ ఉంది. మేము అనుకున్నాము మంచు చాలా తక్కువే ఉంటుంది అని చెప్పేసి. సో అలానే తక్కువే ఉంది. చలి మాత్రం వేసిందిలేండి, మరి అంత చలి ఏం వేయలేదు, కొంచెం పర్వాలేదు, చలి తట్టుకోగలిగాము. సో అయితే డియోమాలి ఒక్కసారైనా చూడాలండి బాబా. వనజంగి లంబసింగి అయితే మేము వెళ్ళాం కానీ అంతగా చూడలేకపోయాము. డియోమాలి ఎలాగైనా చూడాలి అని చెప్పేసి మార్నింగ్ లెగిసే వెళ్ళిపోయాము. ఇంకా అప్ ఎక్కేసి ఘాటి ఎక్కేసి కొంచెం 2 కిలోమీటర్స్ వరకు నడాలంట. మేము నడలేకపోయాము, సగం దూరం వెళ్ళి ఇంకా కొండలు అవి చూసుకొని అక్కడ ఫోటోలు తీసుకొని మళ్ళీ దిగిపోయాము. ఇంకా పై వరకు ఎవరు వెళ్తారో ఎక్కడ మళ్ళీ జారి పడిపోతామో అని చెప్పేసి. సో మీలో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవారు డియోమాలి, కానీ మేము ఎప్పుడు వెళ్తామో అని అనుకునేవాళ్ళం. మా మమ్మీకి ఈ డిసెంబర్ నెల వస్తే చాలు తీసుకెళ్ళు అనేవాళ్ళం. ఈ ఇయర్ అయ్యింది ఫస్ట్ ట్రిప్ జాన్లోని. ఇంకా ట్రిప్స్ వేస్తూనే ఉండాలి అలాగా డిసెంబర్ వరకు, ఇదే మా కోరిక. సో ఇంకేంటి, డియోమాలి చాలా నచ్చింది మాకైతే. ఇంకా అక్కడ పిక్స్ అవన్నీ తీసుకొని ఇంకా వెనక్కి అయితే వచ్చేసాము. ఇంకా వెనక్కి వచ్చేసి టిఫిన్స్ తినేసి డియోమాలిలోనే ఘాటి దిగిన తర్వాత జంక్షన్లో టిఫిన్స్ ఉన్నాయి, టిఫిన్స్ తినేసి ఇంకా డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోయామండి. విజయనగరం వెళ్ళిపోయి అక్కడ గంట స్తంభాలు చూసాము, ఎందుకంటే మేము ఎక్కువ విజయనగరం వెళ్ళాం కదా. విజయనగరం మాకు అంతగా తెలీదు. మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళేవారంట అక్కడ బట్టలు చవకలు ఇంకా అన్నీ అని చెప్పేసి. సో విజయనగరం వెళ్ళి విజయనగరంలో దేవీ స్వీట్స్, ఇదిగోండి దేవీ స్వీట్స్ చాలా ఫేమస్ అన్నారు. సో 3-4 రకాల స్వీట్స్ తీసేసుకున్నాం మా మమ్మీ నేను వెళ్ళి. తీసేసుకొని ఇంకా బ్యాక్ అక్కడ బస్సు ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అన్నమాట. ఇంతే మరి వీడియో. లాస్ట్లో ఫొటోస్ ఉంటాయి, చూసేయండి సరేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లవ్లీ అనుష ఆఫీషియల్. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.